పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామందుడు. సుల్తానాబాద్ కాట్నపల్లి మమతా రైస్ మిల్లులో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న మధ్యప్రదేశ్కి చెందిన బలరాం అర్ధరాత్రి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై బాధితులు రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా నిందితుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులని పోలీసులు చెదరగొడుతున్నారు. సమస్య చెప్పుకుంటే వాడు తప్పించుకుంటే ఉన్నాడు. ఖచ్చితంగా రావాలి వాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చెల్లిస్తాడు జరిపించి తక్షణమే ఆ దుండగులను ఇద్దరిని వెంటనే వాళ్ళిద్దరు బహిరంగంగా కాల్చి చంపాలి. రెద్దు శిక్ష వాడిని చంపేయాలి. పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామందుడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నారు. రమేష్, చెప్పండి. శోభన్, ఏదైతే ఒక దారుణమైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నటువంటి ఒక చిన్నారి ముక్కు పచ్చరాలని అభం శుభం తెలియనటువంటి ఒక 6 ఏళ్ల చిన్న పాపను కామాంధుడు నెత్తికెళ్లి మరి అత్యాచారం చేసి చంపినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి అర్ధరాత్రి నిందితుని అయితే పట్టుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి బలరాం, అలాగే మరొక వ్యక్తి మధ్యప్రదేశ్ సంబంధించిన మరొక వ్యక్తిని ఇద్దరినైతే ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరం అంటూ కూడా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వార్త సంచలనమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్నారి వయసు 6 ఏళ్ల పాపను ఇంత దారుణంగా చేయడం, ఒక కామాంధుడికి బలైపోవడంతో అందరూ ప్రజానికం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ చేయకుండా వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్షించాలంటూ కూడా నిందితుల్ని పోలీసులు కస్టడీలో కాదు, వాళ్ళని బయటికి పంపేయండి, మేమే చూసుకుంటా బహిరంగ వారికి శిక్షిస్తామంటూ కూడా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితులు. కొద్దిసేపటి క్రితం కూడా సుల్తానాబాద్ రాజీవ్ రహదారి కూడా పూర్తిగా కూడా దిగ్బంధం చేశారు. పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొత్తంగా కూడా ఈ సంఘటనకు సంబంధించి ఏసీపీ పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ గారు అర్ధరాత్రి నుండి కూడా వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళడం, అక్కడ నిందితుని ఎవరు చేశారంటూ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అందరూ కూడా పెద్ద ఎత్తున నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కూడా స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల ఖచ్చితంగా యువత కూడా, విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి కూడా బయటచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొని సుమారు గంట పాటు కూడా పోలీసు చేసినా ఎవరు చేసినా కూడా స్థానిక ప్రజలైతే కూడా ఎవరు వినిపించుకోలేని పరిస్థితి. పూర్తిగా కూడా 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి వద్ద కూడా దిగ్బంధంలో ఉంది. పరిస్థితి విపరీతంగా మారింది. పోలీసులు వెంటనే ఎక్కడికక్కడ కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి నిందితుని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇచ్చి తల్లిదండ్రులకు కూడా హామీ ఇవ్వడంతో పరిస్థితి అయితే కొంత అదుపులోకి వచ్చింది. అయితే ఇలాంటి సంఘటనలు గతంలో పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి కూడా 2-3 సంఘటనలు కూడా జరిగాయి. ఎందుకంటే పెద్దపల్లి అంటేనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లులకు ఇది ఒక అడ్డాగా చెప్తుంటారు. ఎందుకంటే సుల్తానాబాద్ మండలంలోనే కేవలం 166కు పైచీలకు రైస్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం వేలాది మంది మైగ్రెంట్స్ అంటే వలస కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. ఇలాంటి వారు ఉన్న చేత ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇలాంటి చర్యలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ అధికారి యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సమీక్షించాలి. కానీ ఇవి లేకనే పోలీస్ యొక్క వైఫల్యం అనుకోవచ్చు, జిల్లా అధికారుల వైఫల్యం అనుకోవచ్చు, అలాగే కలెక్టర్ వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అయ్యో పాపం అనుకునే కంటే ఇలాంటి జరగకుండా చూసుకోవడంలోనే మన యొక్క బాధ్యత తెలుస్తుంది అంటూ కూడా ప్రజలైతే చాలా ఆగ్రహంగా, కోపంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తంగా సిపి రామగుండం సిపి శ్రీనివాసులు కూడా పరిస్థితి పైన సమీక్షిస్తున్నారు. నిందితులను అయితే ప్రస్తుతానికైతే అదుపులో తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి నిందితుల అరెస్ట్ కూడా చూపించే పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇలాంటి వారికి బహిరంగానే శిక్షించాలి, ఇలాంటి ఘటన, ఇలాంటి శిక్ష బహిరంగ జరిగితేనే ప్రజలు చూస్తేనే మరోసారి ఇలాంటి ఘటన జరగదు,
బుద్ధి వస్తుంది ఇలాంటివి కామందులకు అంటూ కూడా వారంతా కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. శోభ. రైట్ రమేష్, థ్యాంక్ యూ.